Good morning, students. Yesterday I have explained you about how to write scientific name. ఇప్పుడు చూడండి నేను మీకు రాసి చూపిస్తున్నా అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. See, first rule ఏంటి? What's the first rule? Binomial. Binomial means it must contains two names కదా scientific name అంటే. Let's take three examples of scientific names, potato, chili and lion. Coming to potato, the scientific name is Solanum tuberosum, and chili, capsicum, ananum, and lion, Panthera leo. See, first rule binomial. Binomial అంటే two names కదా, genus and species ఉంటాయి అన్నాము. See, Solanum tuberosum, potato name Solanum tuberosum. So ఇక్కడ Solanum and tuberosum two names ఉన్నాయి. చిల్లీ చూడండి, క్యాప్సికమ్ అననం, ఇక్కడ జీనస్ స్పీషియస్, క్యాప్సికమ్ జీనస్ అననం స్పీషియస్, టూ నేమ్స్ కంప్లీటెడ్. లయన్ ప్యాంథెరా లియో, హియర్ ఇట్ కంటైన్స్ టూ నేమ్స్, ప్యాంథెరా జీనస్ అండ్ లియో, ప్యాంథెరా జీనస్ అండ్ లియో స్పీషియస్. సో చూడండి, వెన్ వి సీ ఎనీ సైంటిఫిక్ నేమ్ టూ నేమ్స్ ఉన్నాయి అనమాట, జీనస్ అండ్ స్పీషియస్. సో ఫస్ట్ రూల్ కంప్లీటెడ్. బైనోమియల్ అంటే టూ నేమ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ రూల్ కంప్లీటెడ్. సెకండ్ రూల్ ఏం డిస్కస్ చేసాం, జీనస్ క్యాపిటలైజ్డ్ అన్నాము. సో సి పొటాటో సైంటిఫిక్ నేమ్ సొలానం ట్యూబర్సమ్ కదా, సొలానం ట్యూబర్సమ్లో జీనస్ ఏంటి, సొలానం. సో సి హియర్ ఎస్ ఈజ్ క్యాపిటలైజ్డ్, సో సి ఎస్ ఈజ్ క్యాపిటలైజ్డ్. చిల్లీ క్యాప్సికమ్ అననం, క్యాప్సికమ్ ఈజ్ జీనస్ with C is capitalized. And lion Panthera leo, Panthera is genus where P is capitalized. So second rule is completed. Third rule, species must be in lowercase. See, Solanum tuberosum lo, what's the species? Tuberosum is the species. In capsicum ananum is the species, and Panthera leo is the species. See here, ఇక్కడ ఎక్కడ చూసుకున్నా మొత్తం స్పీసెస్ లో ఒక్క దగ్గర కూడా క్యాపిటల్ లేదు. ఈవెన్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద స్పీసెస్ ఆల్సో ఈజ్ ఇన్ లోవర్ కేస్. సో ఎక్కడ చూసుకున్నా మీకు లోవర్ కేసే ఉంటుంది అనమాట స్పీసెస్. సో థర్డ్ రూల్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఫోర్త్ రూల్, యూటిలైజేషన్ అంటే ఇప్పుడు మనము టైప్ చేసినప్పుడు అనమాట, కంప్యూటర్లో టైప్ చేసినప్పుడు మాత్రమే, అంటే రాసినప్పుడు అలా రాయలేము. సో కంప్యూటర్లో టైప్ చేసినప్పుడు అలా ఉండాలన్నమాట, ఇటాలిక్స్ టెక్స్ట్లో. ఫోర్త్ కంప్లీటెడ్. ఫిఫ్త్ ఈజ్ లాటినైజ్డ్. లాటినైజ్డ్ మీన్ ఎండింగ్లో ఏ, యుఎం, యుఎస్, ఈఓ ఇలా సైంటిఫిక్ నేమ్స్ అన్నింటికి ఇలాంటి వర్డ్స్ వస్తాయి, వర్డ్ కాదు ఇలాంటి లెటర్స్ వస్తాయి అన్నమాట. లాటిన్లో వర్డ్స్ చివరిలో ఇలాంటివి వస్తాయి చూడండి. సొలానం ట్యూబర్సంలో యూఎం, అండ్ క్యాప్సికమ్ అననంలో యూఎం, ప్యాంథ్రాలియోలో యూ అనమాట. మోస్ట్లీ 90% ఆఫ్ సైంటిఫిక్ నేమ్స్ వర్ డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్స్ అనమాట. సో లాటిన్ వర్డ్స్ అంటే ఇలా వస్తాయి, ఏ, యూఎం, యుఎస్, ఇవి మెయిన్ థింగ్ సైంటిఫిక్ నేమ్ని నయంలో చాలా ఉంటాయి అనమాట, ఇలాంటివి అనమాట, ఇలాంటి టర్మ్స్ అనమాట.